ఎక్సెప్ట్ అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్టాగ్. సో ఈ రోజు అయితే డే 91 అండ్ ఎపిసోడ్ 92 రివ్యూ అయితే ఇచ్చేద్దాం. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే సేవింగ్ చేశారు, గౌతమ్ అయితే సేవ్ అయ్యాడు ఇక్కడ. అండ్ హుక్ స్టెప్ టాస్క్ అయితే పెట్టారనమాట. విష్ణు టీం విన్ అయ్యారు ఇక్కడ, అవినాష్ టీం ఓడిపోయారు. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు దాకా జరిగిన అన్ని గేమ్స్ కన్నా ఈ రోజు జరిగిన గేమ్స్, అంటే నిన్న సండే ఎపిసోడ్లో జరిగిన గేమ్స్ చాలా బాగున్నాయి అనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు రిపీటెడ్గా జరుగుతున్నాయి, బట్ ఈసారి బాగుంది అనిపించింది. అండ్ 2 మెంబర్స్ని అయితే సేవ్ అయితే చేశారు, ప్రేరణని అండ్ నిఖిల్ని అయితే సేవ్ చేశారు. సో నిఖిల్ యాజ్ యూజువల్ ఓకే, బట్ ప్రేరణ అయితే షాక్ అయిపోయింది, ఎందుకంటే తనే వెళ్ళిపోద్దని తన మనసులో అనిపించిందో ఏమో. అండ్ తర్వాత బీన్ బ్యాగ్స్ టాస్క్ అయితే పెట్టారు. సో ఈరోజు టాస్క్లు అయితే చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ తర్వాత పృథ్వీ అయితే విన్ అయ్యాడు ఈ గేమ్లో. సో పాప వెళ్ళిపోతున్నాడని ఏమో లక్ ఫేవర్ చేసిందో ఏమో అనిపించింది నాకైతే. తర్వాత నబీల్ని అయితే సేవ్ చేశారు. అండ్ నెక్స్ట్ బుక్స్ని అయితే ఇవ్వమన్నారని చెప్పి ఉందన్నమాట టాస్క్. సో అవినాష్కి ఎక్కువ బుక్స్ అయితే ఇచ్చారు, అది చాలా ఫన్నీగా జరిగింది. అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్కి యాక్షన్ రూమ్లో మిగిలింది పృథ్వీ అండ్ విష్ణుప్రియ. సో నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినందుకు విష్ణుప్రియ చాలా పడి ఏడ్చేస్తుంది అనేసి, ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత చేసింది కదా. సో అనుకున్నా, బట్ అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఏడ్చింది కానీ అంత లేదు. అండ్ నాకైతే ఏమనిపించిందంటే పృథ్వీ కన్నా లెస్ డిజర్వింగ్ విష్ణుప్రియానే, బట్ తను ఎందుకు ఉంచారో నాకైతే అర్థం కాలేదు. పృథ్వీ చాలా వరకు ఇప్పుడు అన్ని పరంగా చూసుకోవాలి కదా. సో పృథ్వీ గేమ్స్ ఆడతాడు, విష్ణుప్రియ అట్లీస్ట్ అది కూడా ఆడదు. పోనీ ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే అది లేదు, తినని కదా తిరిగింది. సో అప్పుడు ఎవరిని తీసేయాలి? విష్ణుప్రియని తీసేయాలి, కానీ పృథ్వీని తీసేశారు. అదేందో నాకు అర్థం కాదు. ఓట్స్ ఎక్కడికి పోయినాయి అర్థం కాదు, ఆ అమ్మాయికి ఓట్స్ ఎందుకు పడుతున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఈ రోజు నైట్ జరిగేబోయే ఎపిసోడ్లో నామినేషన్స్లో ఎవరున్నారంటే ఎక్సెప్ట్ అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. నేనైతే ప్రేరణకి అండ్ నబీల్, గౌతమ్, సో ఈ ముగ్గురులో ఎవరు బాగా ఆడితే ఆ రోజు పరంగా నేనైతే ఓట్ చేస్తాను. అండ్ మీరైతే ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.